చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేనేత రంగ సంక్షోభం వల్ల చేతినిండా పనిలేక చేనేత కార్మికుల కుటుంబాలు అల్లలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సమాఖ్య నాయకులు సూర్యచంద్రరావు, కె రామారావు, పి వెంకటరమణ, కె సతీష్, పి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసులు, ఎస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 200 యూనిట్లు కరెంటు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీ మరి అధికారులతోటి మరి చర్చించడంలో దాంట్లో భాగంగా మరి పౌర్ణమికి 500 యూనిట్లు, మరి మగ్గాలకి 200 యూనిట్లు మరి తక్షణం అమలు చేయాలని ఒక ఆలోచన అయితే అధికారులకి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ముందుగా ధన్యవాదాలు. కానీ ముఖ్యంగా ఈవేళ చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కార్మికులు బతకాలి అంటే ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు ఆప్కోన్ అయితేనేమి, అలాగే తిట్టుపండు పథకం అయితేనేమి, రిబేట్ అయితేనేమి ఇంచుమించు 200 పైచిలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయినాయి. ఈవేళ ఆ బకాయిలు చెల్లిస్తే చేనేత సహకార సంఘాలు నడుస్తాయి. చేనేత సహకార సంఘాలు నడిస్తే కార్మికులు మరి వాళ్ళకి పని చేతిండా పని దొరికే పరిస్థితి ఉంటుంది. ఇది ముందు దీని మీద దృష్టి పెట్టాలని మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ గవర్నమెంట్ని కానీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం.